స్టార్ట్కి వెళ్ళేసి మనం పార్ట్ మోడ్లోకి వెళ్తాం. పార్ట్ తీసుకొని ఓకే అంటున్నాను. సో మనం పార్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్గా యూజ్ చేసే టూల్ బార్స్ ఏంటంటే ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్తే మీకు తెలుసు స్కెచ్ బేస్డ్ ఫీచర్స్, డ్రెస్ అప్, సర్ఫేస్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్, బులియన్ ఆపరేషన్స్. ఇవి మనకు మెయిన్ టూల్ బార్స్. చూడండి స్కెచ్ బేస్డ్ ఫీచర్స్, బులియన్, ఇవి మనకు మెయిన్ టూల్ బార్స్. స్కెచ్ బేస్డ్, డ్రెస్ అప్, సర్ఫేస్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్, బులియన్, ఇంకా సర్ఫేస్ బేస్డ్ అటాచ్. ఇవి మనకు మెయిన్గా యూజ్ చేసే టూల్ బార్స్ అన్నట్టు. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఒక చిన్న మోడల్ వేస్తాను. నేను ఒక మోడల్ వేస్తే మీకు ఏంటంటే ఎలా రొటేట్ అవుతుందో తెలుస్తుంటుంది. ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది వేద్దాం అనుకున్నాను. మెజర్మెంట్స్ లేకపోయినా వేయచ్చు మనం. ఇంకోటి ఏంటంటే మనం కాంపౌండ్ వేసిన తర్వాత ఐసోమెట్రిక్ వ్యూకి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఎలా కనిపిస్తుంది అక్కడ కూడా అలాగే కనిపించాలి. సో ఇది చూసినట్టయితే మనకు ఒక రెక్టాంగిల్ కు సైడ్ కి మనకు ఒక సర్కిల్, సెమీ సర్కిల్ వేసి ఉన్నది. ఈ లోపల ఒక సర్కిల్ వేసినట్టయితే ప్యాడ్ చేస్తే వచ్చేస్తుంది. కాకపోతే ఈ షేప్ అనేది ఇక్కడ రైట్ సైడ్ రావాలి. మరి ఇది రైట్ సైడ్ రావాలంటే మనం క్యాటియాలో ముందు ఇది వేయాల్సిన లొకేషన్ ఇక్కడ టాప్ లైన్ లో కదా ఈ షేప్ అనేది. అవును సార్, టాప్ లైన్. టాప్ లైన్ లో వేస్తాను. ఒకసారి చూడు, టాప్ లైన్ అంటే మనకి ఇది. సో నేను స్కెచ్ తీసుకొని టాప్ లైన్ పిక్ చేశాను. పిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ వేస్తున్నాను. రెక్టాంగిల్ ఇక్కడ చూడండి, మనకు ఈ క్యాటియాలో మనకి ఏంటంటే టాప్ లో వేసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కనిపించే ఏ పోర్షన్ అయినా ఇది టాప్ లో వేయాలి. ఒక 90 డిగ్రీస్ పైన వేసుకోవాలి. ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నది పైకి వేయాలి. నేను ఇక్కడ ఒక సర్కిల్ వేస్తున్నాను. ఇది ట్రిమ్ చేసేయండి. ఇక్కడ లోపల ఇంకొక సర్కిల్ కావాలి మనకు. ఇక్కడ ఇలా ఉంది షేప్, అంతేనా? అంతే సార్. ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫినిష్ అనండి. ఎందుకంటే లోపల హోల్ రావాలి కనుక మళ్ళీ సర్కిల్. బయటికి వెళ్ళడానికి ఇక్కడ వర్క్ బెంచ్ కావాలి, వర్క్ బెంచ్ కనిపిస్తలేదు. వర్క్ బెంచ్ ఇప్పుడు ఎగ్జిట్ అనండి. ఈ టాప్ లో వేసిన ఈ సర్కిల్ ఎటువైపు వస్తుంది చూడండి, రైట్ సైడ్ వచ్చింది చూడండి. వచ్చింది సార్, రైట్ సైడ్. మనకు రైట్ సైడ్ వచ్చింది. టాప్ లో వేస్తే రైట్ సైడ్ వస్తుంది. జస్ట్ ప్రీవ్యూ అనేసి నీకు ఎంత సైజ్ కావాలని తెచ్చుకో. సైజ్ అనేది లిమిట్ ఏం లేదు, ఎందుకంటే అక్కడ మనకు మెజర్మెంట్స్ లేవు కనుక అప్రాక్సిమేట్లీ తీసేసుకో. ఐసోమెట్రిక్ పర్ఫెక్ట్ గా కనిపించాలంటే ఇక్కడ ఇలా మన కాంపౌండ్ సేమ్ ఉందా లేదా చూడండి. అంటే మనకు ఈ రైట్ సైడ్ ఉన్న ఈ పోర్షన్ అనేది మనం టాప్ లో వేస్తే రైట్ సైడ్ వచ్చింది. అంటే ఒక 90 డిగ్రీస్ మనకు రైట్ సైడ్ తిరుగుతుంటది అన్నట్లు. అది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇది వేద్దాం అనుకుంటున్నాను నేను. ఇది వేయాలంటే మనకు టాప్ లో ఏంటంటే ఇది దీనికి చూడండి ఒకసారి. ఈ రైట్ సైడ్ మనకు ఈ కటింగ్ లాగుంది. అంటే ముందు రెక్టాంగిల్ ఇలా వేసేసి ఇది టాప్ సైడ్ పెట్టుకోవాల్సి వస్తుంది మనం, అవునా? ఇది మనకు టాప్ సైడ్, ఇది టాప్ సైడ్ వేసాం కదా, ఇది టాప్ సైడ్ ఉంటుంది. అంటే మనకు ఈ చాంఫర్ కటింగ్ రైట్ సైడ్ వేయాల్సి వస్తుంది. చాంఫర్ కటింగ్ కిందికి ఉన్నట్టు కదా ఇక్కడ రైట్ సైడ్ వేసుకోవాలి. ఇది రైట్ సైడ్ అంటే టాప్ లో వేస్తాం కదా, ఇది ఇటువైపు ఉన్న కనుక రైట్ సైడ్ వేసుకోవాలి. ఒక్కసారి నేను ఇక్కడే చూపిస్తాను. టాప్ లైన్ తీసుకుంటున్నాను, స్కెచ్. నేను ఇక్కడ పక్కకు వేద్దాం అనుకుంటున్నాను. దానికి షేప్ ఒకసారి చూసినట్టయితే రెక్టాంగిల్ కు 2 చాంఫర్ కటింగ్ ఉన్నాయి. ఈ చాంఫర్ ఈ ఫ్రంట్ వైపు ఉంటే కనుక రైట్ సైడ్ వేసుకోవాలి మనం.
ఎందుకంటే 90 డిగ్రీస్ తిరుగుతుంది కదా అది. అవును సార్. ఇక్కడ వేస్తున్నాను చూడు. చాంఫర్ అంటే ఇది కదా మనకు. అవును సార్. నేను మెజర్మెంట్స్ ఏం ఇవ్వట్లేదు, అప్రాక్సిమేట్లీ ఇస్తున్నాను. ఓకే. మధ్యలో సర్కిల్ వచ్చింది సార్. సర్కిల్ ఇటువైపు వచ్చింది. ఈ సెంటర్లో సర్కిల్ వేసే కొన్ని డిస్టెన్స్లో. ఇప్పుడు ఫినిష్ అనేసి ఫినిష్ అని మెట్లు యాడ్ చేసి ఇప్పుడు వచ్చేసి మనకేంటంటే సైడ్కి రావాలి ఇది సార్. వచ్చింది. ఈ సైడ్ కటింగ్ కావాలి కదా, సెమీ సర్కిల్ కటింగ్ కావాలి. అవును సార్. అంటే ఈ ఈ సర్ఫేస్ సైడ్. పైన మనం కటింగ్ వేసుకోవాలి. అవును సార్. ఈ సర్ఫేస్ పైన కటింగ్ వేస్తున్నప్పుడు రెఫరెన్స్ రావట్లేదు చూడండి ఎక్కడ వేయాలో. అవును సార్, రావట్లేదు. ఆ కేసులో మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేసి మనకు ఇందులో ఒక టూల్ ఉంటుంది చూడండి, సార్. ప్రొజెక్ట్ 3D ఎలిమెంట్. ఇది ఆపరేషన్స్లో ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసి ఒక లైన్ వచ్చింది. మనకు కావాల్సిన లైన్ కాదు, కన్స్ట్రక్షన్. ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ బయట పిక్ చేయగానే ఇది డీసెలెక్ట్ అయిపోయి కన్స్ట్రక్షన్లో వస్తుంది. మళ్ళీ దీన్ని సెలక్షన్లో పెట్టద్దు, సెలక్షన్కి వెళ్ళి తీసేయాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం నువ్వు వేసే సర్కిల్ అనేది మళ్ళీ కన్స్ట్రక్షన్లో వస్తుంది. లేదంటే ఇప్పుడు సర్కిల్ నీకు ఎక్కడ కావాలి, ఇప్పుడు రిఫరెన్స్ వస్తుంది చూడు. ఇలా వేసుకోవాలి. ఇది ఫుల్ సర్కిల్ ఉన్నా వచ్చే నష్టం అయితే ఏం లేదు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వరకు. సెమీ సర్కిల్ అంటే మీరు ఉంచినా వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు. ఇలా ఓకేనా. ఫినిష్. ఇప్పుడు ఫినిష్ అయిన తర్వాత మనం కటింగ్ చేయాలి కదా. కటింగ్ చేయాలంటే మనకు పాకెట్. మరి ఈ మెటీరియల్ ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి, ఇది పూర్తిగా ఈ వాల్యూ మనకు తెలియదు కనుక ఇందులో అప్ టు నెక్స్ట్ అంటే చాలు. అప్ టు నెక్స్ట్ అంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది చూడు. వెళ్ళిపోయిందా, మనం వాల్యూ ఏమి ఇవ్వలేదు కానీ నెక్స్ట్కి వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకేనా. వచ్చింది. నెక్స్ట్ ఇది వేయాలంటే సింపుల్గా రెక్టాంగిల్ టాప్లో వేస్తూ అయిపోతుంది. ఇది వేయాలి ఫర్ ఎగ్జాంపుల్. ఇది వేయాలంటే మనం ఏంటంటే ఇది మనం టాప్లో వేయకూడదు, ఈ రైట్ సైడ్ వేసుకోవాలి. ముందు రైట్ సైడ్ ఒక రెక్టాంగిల్ చాంఫర్ వేయాలి. రెక్టాంగిల్ చాంఫర్ వేసి మళ్ళీ ఈ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ తర్వాత కట్ చేసుకో. సో ముందు ఇది రైట్ సైడ్ ప్లేన్లో, ఇది టాప్లో, ఇది టాప్లో, ఇది టాప్లో ఓకే. బట్ ఇది మాత్రం రైట్ సైడ్ వేయాలి. ఈ రైట్ సైడ్ వేసుకోవాలి. రైట్ సైడ్ ప్లేన్ తీసుకున్నాను, ఇక్కడ వేస్తున్నాను. ఈ రైట్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వేస్తున్నప్పుడు ఎలా ఉంటే అలాగే వేయాలి, కానీ దాన్ని మనం యాంగిల్ మార్చి వేయకూడదు. ఇక్కడ ఎలా ఉంటే ఈ కటింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా పైన, ఇది రైట్ సైడ్ వేస్తున్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, పైన లెఫ్ట్ టాప్ అవుతుంది. అవునా, ఈ చాంఫర్ కటింగ్ అనేది ఇక్కడ లెఫ్ట్ టాప్ సైడ్ వేసుకోవాలి. అంటే ఓన్లీ టాప్లో వేస్తున్నప్పుడు మనం కొంచెం చూసి వేయాలి ఎక్కడ వేయాలని. ఇలా ఉంది అప్రాక్సిమేట్లీ. ఓకేనా. ఫినిష్ కొట్టండి. ఫినిష్ కొట్టేసి దీన్ని మెటల్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఎంతో కొంత దీన్ని మిర్రర్ పెడుతున్నాను రెండు వైపులా రావడానికని. మనకు థిక్నెస్ తక్కువ అనిపిస్తే కొంచెం పెంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. అయితే ఈ షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు మధ్యలో కటింగ్ ఉంది. అవును సార్, మధ్యలో కటింగ్. మరి ఆ కటింగ్ ఎలా ఉందంటే ఒకసారి మామూలుగా చూస్తే ఇది రెక్టాంగులర్ కటింగ్ కాదు, వి షేప్ కటింగ్ ఉన్నది. అవును సార్, వి షేప్ లో కటింగ్ ఉంది. మరి ఇది ఎక్కడ వేసుకోవాలంటే ఇటువైపు ఫ్రంట్ సైడ్ ఈ సర్ఫేస్ పైన కూడా వేయచ్చు, ఇది స్కెచ్ ఏం పర్లేదు. అంటే బ్యాక్ సైడ్ సర్ఫేస్ పైన వేసుకోవాలి. దీనికి బ్యాక్ సైడ్ సర్ఫేస్ ఉంటుంది కదా, అటువైపు ఈ రైట్ సైడ్ ఇలా తిప్పేసి ఈ సర్ఫేస్ పైన మీరు వేయచ్చు.
ఇక్కడ. ఇక్కడేంటంటే మీరు రెక్టాంగిల్ వేయకుండా లైన్ చేయాలి. అంటే ఇది అనుకో. డెప్త్ ఎంతుందని మనకు తెలీదు. అప్రాక్సిమేట్‌లీ ఏసేయండి పర్లేదు. హ్మ్. ఇప్పుడొచ్చేసి దీన్ని మనం ఏంటంటే, ఇది మిర్రర్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్‌గా షేప్ రావడానికి కొంచెం. హ్మ్. మిర్రర్ టూల్ తెలుసు కదా! సార్. విత్ రెస్పెక్ట్ టు వర్టికల్. కానీ వేసిన తర్వాత ఇక్కడ మనకు 2 లైన్‌లుంటాయి. ఒకటి డిలీట్ చేసి, దాన్ని ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్ మనకుంది కదా! ఇది. అవును సార్. ఇది తీసేసాక ఈ 2 సెలెక్ట్ చేస్తే మనకు పర్ఫెక్ట్‌గా కలిసిపోతాయి. మళ్ళీ పైన మనకు క్లోజింగ్ ఉండాలి కదా! మెటీరియల్ తీసేయాలంటే. క్లోజ్డ్ లూప్ అయితేనే మెటీరియల్ తీసేయగలం ఫుల్‌గా.